ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? గురువు శని ఏ స్థానంలో ఉన్నారు, వీళ్ళు లాభిస్తున్నారా లేదా? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాలంతా మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి వారికి హార్డ్ వర్క్ చూసినప్పుడు రాశ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం కూడా ఒక 70 to 80% బాగుంది. దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. సో అది మటుకు ఒక 50% ఉన్నాడు. సో సాధారణంగా తృతీయ షష్టాధిపతి అయ్యాడు తులారాశికి. సో తృతీయ షష్టాధిపతి అంటే పాపి అన్నమాట. సో పాపుల్లోకి వస్తాడు గ్రహం. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు విపరీత రాజయోగం ఏర్పడింది అన్నమాట. సో అక్కడ అష్టమంలో ఉన్నా కూడా 50% అయినా కూడా బాగా యోగిస్తాడని చెప్పుకోవాలి. సో గురువు అష్టమంలో ఉండడం చేత సాధారణంగా అయితే అష్టమ స్థానం ఏ గ్రహాలైనా పాపగ్రహాలు కాకుండా మంచి గ్రహాలు ఏవైనా సరే యోగించమంటారు. అంటే సాధారణంగా పాపగ్రహం కన్నా ఈ శుభగ్రహం కనుక అష్టమ స్థానంలో ఉంటే కనుక లాంగివిటీ ఎక్కువ ఉంటుందండి. శుభగ్రహం ఉన్నాడు కాబట్టి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. పాపి ఉంటే కనుక ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఒక్క ఇంత మంచి గ్రహం, ఇంత దైవబలం, దైవానుగ్రహం, సంతానం, ఆర్థికం అన్నిటికీ బెస్ట్ గ్రహమైన గురువు అష్టమంలో ఉంటే మెజారిటీ మెయిన్ అన్నీ పోయినట్టే. కానీ ఒక్క ఆయుష్ ఇస్తాడు. ఇవన్నీ పోయి ఆయుష్ ఇస్తే ఏమీ ఉపయోగం లేదు. జ్ఞానం అన్నీ ఇస్తాడు, దైవబలం ఇస్తాడు, దైవానుగ్రహం ఇస్తాడు, మంచి సంతానాన్ని ఇస్తాడు. అలాంటి కారక గ్రహం అష్టమంలో ఉంటే అవన్నీ పోయి ఆయుష్ ఉంటుంది. సో ఇవన్నీ పోయిన తర్వాత ఆయుష్ ఉన్నా లేకపోయినా కూడా ఒకటే. కాబట్టి గురువు అష్టమ స్థానం లగ్నం నుంచి మన జాతకంలో అంత మంచి యోగం కాదు. మెయిన్ పాయింట్స్ అన్ని పోయినట్టే. సో వివాహం ఆలస్యం అయిపోతుంది, సంతానం ఆలస్యం అయిపోతుంది, ధనానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉండదు, దైవబలం దైవానుగ్రహం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పని జరగదు, ఎక్కడికి వెళ్ళినా మనం ఎంత సక్సెస్ అయినా కూడా మనల్ని అంతమంది గౌరవించరు. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో గురువు చాలా బాగుండాలి. సో 6, 8, 12లో ఎక్కడున్నా గురువు వేస్ట్ అయిపోయినట్టే జాతకంలో. అవి స్వస్థానం అయితే పర్వాలేదు, ఉచ్చస్థానం అయితే కాస్త పర్వాలేదు. కానీ ఇంకా స్వస్థానం కానీ ఉచ్చ కానీ కాకుండా ఇంకెక్కడున్నా కూడా యోగించదు. కాబట్టి ఇక్కడ అష్టమంలో ఉన్నా కూడా ప్రస్తుతం గోచారరీత్యా ఉపయోగపడుతుంది తప్ప మామూలు జాతకంలో అయితే అంత ఉపయోగపడదు. మరి రాహుకేతువుల స్థానాలు ఎక్కడ ఉన్నాయి? రాహుకేతులు మటుకు 6, 12లో ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. సో 3, 6, 11 స్థానాలు రాహు కానీ కేతు కానీ మంచిదే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆపోజిట్లో ఉంటారు కాబట్టి ఒకళ్ళు 6 అయ్యారంటే ఒకళ్ళు 12th లో ఉంటారు, అలాగే వాళ్ళు 3rd అయ్యారంటే వాళ్ళు 9th లో ఉంటారు. సో ఇంకా 9th హౌస్ బాగాలేదు కదా అని చూసుకోకూడదు. ఎవరో ఒకళ్ళు 3, 6, 11లో ఉంటే సరిపోతుంది. కాబట్టి రాహు కేతు చాలా బాగున్నారు. యోగకారకుడైన శని, అదృష్టకారకుడైన శని పంచమ స్థానంలో స్వస్థానం కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. 2 రాశులకే యోగకారకుడు శని అండి. ఒకటి వృషభ రాశి, ఒకటి తులారాశి. సో వృషభ రాశి అయినా తులారాశి అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది నెక్స్ట్ ఏప్రిల్ దాకా. తర్వాత కూడా తులారాశికి బాగుంటుంది, ఎందుకంటే 6వ స్థానంలో శని ఉంటాడు. అది 2.5 ఏళ్ళు బాగుంటుంది. సో తులారాశి వారు చూసుకుంటే ఒక 3 ఏళ్ళు చూసుకోగలరు. ప్రస్తుతం మటుకు గురువే కొంచెం వీక్గా ఉన్నట్టు, మీడియంగా ఉన్నట్టు, గురుబలం దైవబలం తగ్గినట్టు. సో దైవబలం పెంచుకోవాలి, దైవానుగ్రహం పెంచుకోవాలి, గురువుని దర్శించాలి, తీర్థయాత్రలు చేయాలి, గురువు యొక్క దర్శనం చేసుకోవాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి. ఎందుకంటే గురువే మెయిన్ కాబట్టి, అలాంటి గురువే అష్టమంలో నుండి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఇంకా యోగాన్ని ఇస్తారని చెప్పుకోవాలి. గోచర రీతి అతి గురువు ఇప్పుడు ఒక 50% అయితే మంచి చేస్తాడు. 50% పర్వాలేదండి. ఎందుకంటే తృతీయ షష్టాధిపతి పాపి అయిన గురువు గోచారీత్యా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగం ఏర్పడింది.
ఎప్పుడైతే ఎవరైనా మన జాతకంలో అయినా సరే మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం లగ్నం నుంచి చూసుకుంటే 6th లార్డ్ ఆర్ 8th లార్డ్ ఆర్ 12th లార్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6th ఆర్ 8th ఆర్ 12th హౌస్, దాన్ని విపరీత రాజయోగం అంటారు. సో 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ వ్యయ స్థానాధిపతి కానీ 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉంటే కనుక దాన్ని విపరీత రాజయోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎమ్మెల్యేలు అవ్వడం, ఈ ఎంపీలు అవ్వడం, మినిస్టర్లు అవ్వడం, ఇవన్నీ కూడా విపరీత రాజయోగం అంటారండి. దాని ద్వారా అంత స్థాయికి వెళ్తారు. ఒక వ్యక్తి మామూలు వ్యక్తి ఉంటాడు, అంత స్థాయికి వెళ్ళడం మటుకు విపరీత రాజయోగం ద్వారా వెళ్ళగలుగుతాడు. గురుగారు మరి వీరికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఆరోగ్యరీత్యా శని మనం తీసుకోవాలి ఆరోగ్యాన్ని. సో పంచమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పాలి. ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే మరింత యోగ్యతాయుతంగా ఉంటుంది? మనకి ముఖ్యంగా మటుకు గురువుకే చూసుకోవాలండి. గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు చెప్పగానే దైవబలానికి, దైవానుగ్రహానికి, మెయిన్ జ్ఞానానికి, పనులు జరగడానికి, ఆర్థికానికి, సంతానానికి, వివాహానికి, వ్యాపారానికి, అన్నిటికీ గురువు అనమాట. అందుకే గురుబలం అని అన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాంటి గురువు మనకి బాలేడు కాబట్టి, మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారం ముఖ్యంగా ఏమి లేని గురువుకి ఒక దత్తాత్రేయ స్వామి, ఓ దక్షిణామూర్తి, ఈ రెండే ఉన్నాయన్నమాట. సో మిగతా వాళ్ళని ఎన్ని చేసినా కూడా అవి అంత ఇది కాదు. ఈ గురువు సంబంధించిన మటుకు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఏదైనా ఉంటే ప్రతి గురువారం వెళ్ళడం, అక్కడ 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, అక్కడ అభిషేకం, అర్చన ఏదైనా చేయిస్తుంటే చాలా మంచిది. అలాగే వీలైతే ఇంకా మనకి పనులు జరగాలి, శుభాలనే జరగాలని కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే చాలా మంచిది. సో ఇవన్నీ చేసుకోవడం మంచిది. లేదు ఇన్ని డబ్బులు లేవు అంటే కనుక ప్రస్తుతం, ఎందుకంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి మళ్ళీ భాగ్యస్థానంలో వచ్చేస్తాడు. ఎలాగో భాగ్యం బాగుంటుంది, దశమం బాగుంటుంది, 11వ స్థానం బాగుంటుంది. ఇక్కడ శని కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి 2.5 సంవత్సరాలు 6వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఒక 3 సంవత్సరాలు బాగున్నట్టే. కాబట్టి ఈ గురువుకి కనీసం ప్రతి గురువారం ఒక కేజీంపో బ్రాహ్మడికి శనగపప్పు దానం ఇస్తే కనీసం బాగుంటుంది. ఈ 5 నెలలు కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కూడా ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, అలాగే గురుబలం కోసం ఏమేమి చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.